దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకొని ధ్యానం చేసి అనేకమైనటువంటి పరలోక మర్మాలను, ఈ భూమి మీద మనకు కావలసిన జీవాన్ని, బ్రతుకును దేవుడు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే ఆయన మాట శ్రద్ధగా విని వాటిని అనుసరించిన ఎలా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, రండి దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 40వ వాక్యం నుంచి మనం చూసుకుందాం. చూసినట్లయితే ఇక్కడ ఒక సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావు సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమలాడెను. తన ఇంటికి రమ్మని ఒక సమాజ మందిరపు అధికారి అంటే ఈ రోజుల్లో ఒక గవర్నర్, లేదు అంటే ఒక పరిపాలన, ఒక జిల్లా కలెక్టర్ గారు, ఆయన ఒక పెద్ద అధికారి. అయిన అటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు కదా, అయ్యా నాకు ఒకే ఒక కుమార్తె ఉంది, ఆమె 12 సంవత్సరాల గల కుమార్తె, మరి ఆమె చావడానికి సిద్ధంగా ఉందయ్యా, దయచేసి ఆమె చనిపోవడానికి రెడీ టు డై, షీఈజ్ ఆన్ ద బెడ్, కాబట్టి నీవు వచ్చి మా ఇంటికి రాయ్యారు అని బ్రతిమలాడుకున్నాడు. ఒక అధికారి అయ్యుండి దేవుని పాదాల దగ్గరకు వచ్చి బ్రతిమలాడడం చూస్తూ ఉన్నాం. తనకు వచ్చినటువంటి శోధన నుంచి, తనకు వచ్చినటువంటి బాధ నుంచి, తనకు వచ్చినటువంటి భయంకరమైనటువంటి రోదన నుంచి విడుదల కావాలి ఆయనకి. తన కుమార్తె చావ సిద్ధంగా ఉంది. తన కుమార్తెకి ఏమి జబ్బు చేసిందో కానీ ఆమె చావ సిద్ధముగా ఉన్నప్పుడు, అంటే రెడీ టు డై అన్నప్పుడే అనేక మంది ఈరోజు సొసైటీలో ఇదే పరిస్థితి ఉందండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మరి ఐశ్వర్యంగా ఉన్నప్పుడు, కుటుంబంగా ఉన్నప్పుడు, బలము ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని ఎవరు అంగీకరించారండి. ఎవరు అంగీకరించటం లేదు. చెబుతుంటే మాకు వద్దు అంటున్నారు, ఆ దేవుడే వద్దు అంటున్నారు. మాకు ఈ లోకంలో అనేకమైనటువంటి దేవతలు ఉన్నాయి, అనేకమైన దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాకు చాలు అంటున్నారు. మరి చావు సిద్ధంగా ఉన్నటువంటి తనకు మరి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ఒక దేవుడు పాదాల దగ్గరికి కానీ, యేసు ప్రభు వారి దగ్గరికి కానీ నువ్వు రావడానికి ఉన్నావు అంటే దేవుని తాలూకా ప్రణాళిక నీ మీద ఉంది మిత్రమా. దేవుని తాలూకా ప్రణాళిక నీ మీద ఉంది. ఒక ఇన్సిడెంట్ నీ జీవితంలో జరగబోతుంది అంటే, ఒక ఇన్సిడెంట్ జీవితంలో జరిగితేనే వస్తావా? దేవుని వాక్యాన్ని, సత్యవాక్యాన్ని నువ్వు సరిగా ఆలోచిస్తే సత్యదేవుడి దగ్గరికి, నువ్వు పాదాల దగ్గరికి వచ్చి దేవుని రాజ్యంలోనికి వారసులు అవుతావు కదా, నిత్య నరకం నుంచి తప్పించబడతావు కదా. మరి ఈయన ఎప్పుడు వచ్చాడంటే జైరస్ యాయీరు ఒక అధికారి అయ్యింది, ఆయన చేతి కింద అనేక పనివారు అయ్యింది. అంటే ఎండింగ్ ఆఫ్ ద లైఫ్ టైం, అంటే అప్పుడు తన కుమార్తె చనిపోద్ది, రాయ బ్రతికించాను. ఈరోజు సొసైటీ, సమాజం కూడా అప్పుడే దేవుని పాదాల చేతకు వస్తూ ఉన్నారు. క్యాన్సర్తో ఉన్నవాళ్ళు, మరి కుష్టి వ్యాధులతో ఉన్నవాళ్ళు, జబ్బులతో ఉన్నవాళ్ళు, ఇంకెక్కడ తగ్గదు అనుకున్నటువంటి వాళ్ళు, బిడ్డలు పూర్తి కలగరు అనుకున్నటువంటి వాళ్ళు, ఇంట్లో సమాధానం లేదు అనుకున్న సమయంలో బిడ్డలు తల్లిదండ్రుల మాట వినరు, తల్లిదండ్రులు బిడ్డల మాట వినటం లేదు, తండ్రి ఒక తాగుబోతూ, కుమారుడు ఒక తిరిగిపోతూ, తల్లి విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటుంది. మరి ఒకరి మాట అంటే ఒకరు పొందుకులేనటువంటి సమయంలో దేవుని దగ్గరికి వస్తున్నావా? సరే, ఏది ఏమైనా దేవుని తాలూకు ప్రణాళిక నీ మీద ఉంటే కానీ నువ్వు రాలేవు. నా తండ్రి చేత ఆకర్షించబడితే కానీ ఎవడనూ దేవుని యొద్దకు రాలేడు అని దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి కదా.
కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, నువ్వు ఎప్పుడు వస్తున్నావు దేవుని దగ్గరికి? ఇదిగో ఆ టైంలో వచ్చి అప్పుడు బ్రతిమలాడుతూ ఉన్నాడు. అయ్యా 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 బ్రతికించయ్యా బ్రతికించయ్యా నా కుమార్తెను అని. అందుకే చూసినట్లయితే he fell down at Jesus' feet and begged him to come to his house. to begged him, బ్రతిమలాడుకుంటూ చూస్తూ ఉన్నామండి. సమాజ మందిరపు అధికారి ఏంటి, బ్రతిమలాడుకుంటూ చూస్తూ ఉన్నాము. ఈ సమాజ మందిరపు అధికారి ఏ రీతిగా బ్రతిమలాడుకుంటూ ఉన్నాడో. అయితే ఒకవేళ బాగు చేయాలనుకుంటే ఇంకా చూసినట్లయితే బ్రతిమలాడుకోవడం అనేటువంటిది దేవుని మాటలో కారణం ఏమిటి? ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన మాటలో ఆశీర్వాదం ఉంది. What you have to require, everything is in the name of the Jesus. So you can come to the feet of the Lord, you can obtain everything. What you have any deficiency, ఏ లోటైతే ఉందో, which have any deficiency in your life, lack of job, lack of food, lack of auspicious, ఎన్ని ఏది లేకపోయినప్పటికీ కూడా కానీ దేవుడు ఈజ్ ఏబుల్ టు గివ్ టు యూ, ఈజ్ రెడీ టు గివ్ టు యూ. కాబట్టి ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన పాదాల దగ్గరికి వచ్చి అడగడమే లేటుగా కనబడుతూ ఉంటుంది కదా. ఇంకా చూసినట్లయితే లూకా సువార్త 5:8 అంటున్నాడు కదా, పేతురు గారు యేసు ప్రభువును చూసి ఆయన మోకాళ్ళ మీద పడి, ప్రభు నన్ను డిపార్ట్ ఫ్రమ్ మీ ఫర్ ఐ యామ్ ఎ సిన్ఫుల్ మ్యాన్, నేను పాపినయ్యా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, నేను పాపిని అని బ్రతిమలాడుకుంటున్నాడు. ఇక్కడ బాగు చేయమని బ్రతిమలాడుకుంటున్నాడు. ఈ పేతురు గారు నేను పాపిని నన్ను విడిచి వెళ్ళిపో అని బ్రతిమలాడుకుంటున్నాడు. చూడండి, రెండిట్లో బ్రతిమాలడంలో ఎలాంటి ఆశ్చర్యం కనబడుతూ ఉందో, ఎలాంటి ఆశ్చర్యం కనబడుతుందో. ఇంకా చూసినట్లయితే యోహాను సువార్త 4:46-49 చూస్తే ఆయన కానా ఊర్లో వివాహానికి వెళ్తే అక్కడ ద్రాక్షరసం అయిపోతే నీళ్లను ద్రాక్షరసంగా మార్చడానికి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. తన తల్లి దగ్గరికి వచ్చి తల్లి అంటుంది, ఆయన చెప్పినట్టు చేయండి, ఆయన చెప్పినట్టు చేయండి. అంటే ఆయన మాటలోనే స్వస్థత, ఆయన మాటలోనే మార్పు, ఆయన మాటలోనే ఆశీర్వాదము. ఆయన చేతి కింద ఎన్నో స్వస్థతలు ఉన్నాయండి, ఎన్నో స్వస్థతలు ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, ఒకరోజు మార్త తన సహోదరుడైనటువంటి లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు మార్త అంటుంది, అయ్యా నువ్వు ఒకవేళ ఇక్కడ కానీ ఉంటే నా సహోదరుడు చనిపోడయ్యా, నువ్వు ఉంటే బాగుండేది కదా, నువ్వు చనిపోడు కదా అనేసి మొత్తం మీద బ్రతిమలాడడం. ఎన్నిసార్లు ఎంతమంది బ్రతిమలాడుకుంటున్నారండి ఈరోజు. నువ్వు బ్రతిమలాడుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నువ్వు బ్రతిమలాడుతూ ఒక ఆఫీసర్ బ్రతిమలాడాడండి, ఒక ఆఫీసర్ బ్రతిమలాడుతూ ఉన్నాడు. అయితే బ్రతిమలాడుతుంటే 49వ వాక్యంలో ఆయన అంటూ ఉంటాడు కదా, ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చాడు. ఇంకా బ్రతిమలాడుతూ, అయ్యా ప్లీజ్ వెల్కమ్, ప్లీజ్ కమ్ టు మై హోమ్, మై డాటర్ ఈజ్ రెడీ టు డై, షీ ఈజ్ ఆన్ ద లైక్ ఏ కాఫిన్, లైక్ ఏ బెడ్. కాబట్టి బ్రతిమలాడుకుంటూ ఉంటే అయితే ఇంతలోనికి యాయీరు ఇంటి దగ్గర నుంచి ఒక ఆయన వచ్చి అంటున్నాడు, నీ కుమార్తె చనిపోయింది, డోంట్ ట్రబుల్ టు అవర్ టీచర్. బాధకుడును నువ్వు బాధ పెట్టవద్దు,
చనిపోయిందయ్యా, ఆల్రెడీ చనిపోయింది. యువర్ డాటర్ ఈస్ డెడ్, డు నాట్ ట్రబుల్ ద మాస్టర్, డు నాట్ ట్రబుల్ ద మాస్టర్. ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభు వారు, ఇంకనూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రక్తస్రావ స్త్రీతో మాట్లాడుతూనే ఉన్నాడు, ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలోనికి వచ్చింది వార్త, చనిపోయింది, ఇంకా లివిట్ అన్నాడంటే ఒక ఆయన. అయితే మరి యేసు ప్రభు ఎంతసేపు బ్రతిమలాడినటువంటి యేసు ప్రభు వారు ఏమన్నారు చూద్దాము. ఇక్కడ 50 వాక్యంలో చూసినట్లయితే, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడినని అతనితో చెప్తున్నాడు. నమ్మిక మాత్రం ఉంచు, భయపడకు. డు నాట్ బి అఫ్రైడ్, ఓన్లీ బిలీవ్ అండ్ షీ విల్ గెట్ వెల్. షీ విల్ గెట్ వెల్. డోంట్ అఫ్రైడ్. డు నాట్ బి అఫ్రైడ్, ఓన్లీ బిలీవ్ ఆన్ మీ. నా యందు విశ్వసించు. షీ ఈజ్ నాట్ డెడ్. షీ విల్ గెట్ వెల్. షీ విల్ గెట్ హీల్డ్. షీ విల్ రైజ్. ఒక్క నువ్వు విశ్వాసం ఉంటే చాలు అన్నాడు. అయితే పదాన్ని చెప్పేసి ఇంటికి వెళ్ళేసరికి లోనికి ఎవరిని రానివ్వలేదు. పేతురుని, యాకోబుని, యోహానును తప్ప అమ్మాయి తల్లిదండ్రులను, ఈ 5 యేసు ప్రభు వారితో 6 లోపల ఉన్నప్పుడు అక్కడున్న వారంతా కూడా ఏడుస్తూ ఉంటే వాళ్ళతో ప్రభు వారు అంటున్నాడు, డు నాట్ వీప్, షీ ఈజ్ నాట్ డెడ్ బట్ షీ స్లీపింగ్. ఆమె బ్రతికి ఉంది, నిద్రపోతుంది, చనిపోలేదు అంటున్నాడు. ఆమె చనిపోలేదు. ఈ మాట నువ్వు అంతవరకు నమ్ముతావు ప్రియమైన సహోదరుడా? నువ్వు నమ్మగలవా? నమ్ముతావా? ఎంత విశ్వాసం కావాలి నీకు? చనిపోయే స్థితికి వచ్చినప్పటికీ నువ్వు చనిపోలేదు, నువ్వు పాడైపోయే స్థితిలో వచ్చి నువ్వు పాడవలేదు, నువ్వు ఎడ్జ్లో ఉన్నావు, కొలాప్స్, రెడీ టు కొలాప్స్ యువర్ లైఫ్, బట్ యు డిడ్ నాట్ కొలాప్స్. You could not collapse. You will not collapse. Only believe on the Jesus. ఒకే ఒక్క మాట, యేసునందు విశ్వసించు, నీవు కొలాప్స్ కావు, నాశనం కావు, మళ్ళా నువ్వు బ్రతుకుతావు. యేసునందు విశ్వసించు, సాగు నుంచి బయటకు వస్తావు. యేసునందు విశ్వసించు, రోగం నుంచి బయటపడతావు. ఓన్లీ there is no investment, there is no spend the money. Only believe on the God. Believe on the God. He can heal. He can provide. He can give you. He can bless you. కాబట్టి అంటున్నాడు, మీరు ఏడవద్దు, ఆమె చనిపోలేదు అంటే వాళ్ళందరూ కూడా ఎలాకోలం చేస్తూ ఉంటున్నారండి. ఎలాకోలం చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, she laughed at him knowing that she was dead. ఆమె చనిపోయింది, ఈనేటి ఎలాగంటున్నాడు అని దే ఆర్ మాకింగ్ అండ్ లాఫింగ్ అండ్ స్కాప్ చేస్తున్నారు, ఆయన్ని హేళన చేస్తూ ఉన్నారండి, నవ్వులు పాలు చేస్తూ ఉన్నారు. అయితే ఆయన లోనికి వెళ్ళి అంటున్నాడు, గెటప్ చైల్డ్, చిన్నదానా లెమ్ము అనగానే ఆమె లెగిసింది. ఎందుకంటే ఆయన చేతిలోనే ప్రాణం ఉంది. ఆయనే పునరుత్థానము, జీవము ఆయన లేపగలడు, ఆయన చేయగలడు. ఆయన ఏదైనా నీ కొరకు చేయడం సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు నువ్వు నమ్మిక మాత్రం ఉంచి ఆయన పాదాల దగ్గరకు వస్తే చాలు. నీ స్థితి ఎలాగున్నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, రమ్ము దేవుని మాటలు విని గొప్ప ఆశీర్వాదాలు పొందుకోమని. ఒకవేళ బిడ్డ లేకుండా ఉన్నావా, పేదరికంతో మణిగిపోతున్నావా, గృహము లేకుండా ఉన్నావా, సమాధానం లేకుంటున్నావా, తల్లిదండ్రులు పిల్లల మాట వినటం లేదా, పిల్లలు తల్లిదండ్రులకి ఒబేడిగా ఉండటం లేదా, సమాజాన్ని తిరస్కరిస్తుందా, నిన్ను హేళన చేస్తుందా, ప్రభువారు అంటున్నారు, గెటప్ అన్నాడంతే. లేచిరా. నువ్వు లేచి ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నీ దగ్గరికి రావడం సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ముట్టి బాగు చేసి స్వస్థపరుస్తాడు. కాబట్టి వాక్యమైన బిడ్డలందరికీ మరొకసారి విన్నపము, అందరూ కూడా దయచేసి ప్రార్థనా పూర్వకంగా ప్రభు అని అడగండి. అనేకమైన మేలు పొందుకోమని యేసుక్రీస్తు వారి పేరట మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుకుంటూ ఉన్నాను.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, రండి దేవుని వాక్యాన్ని గ్రహించి అనేక మేలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్.